తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీజేపీ ఫోకస్ పెంచింది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు తెలంగాణ వ్యాప్తంగా రథయాత్రలు నిర్వహించాలని కమలం నేతలు నిర్ణయించారు. తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మొత్తం 5 క్లస్టర్లుగా విభజించింది బీజేపీ. క్లస్టర్ల వారీగా బీజేపీ రథయాత్రలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు కమలనాథులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు బీజేపీ చేపట్టిన రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? నరేష్, మొత్తానికి రానున్న పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అంటే కనీసం 10 సీట్లు, 17 లోక్సభ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కనీసం డబుల్ డిజిట్ అంటే 10 స్థానాలలో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదను పెడుతుంది. ఇందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర కావాలనేది బీజేపీ ఆలోచన ఉంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా దాదాపు సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే వచ్చే నెల అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంటే ఒక 9 రోజుల పాటు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రథయాత్రలు చేయాలని చెప్పి బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే 5 క్లస్టర్స్ ఏదైతే 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో వీటన్నిటి కూడా 5 క్లస్టర్స్ గా విభజించారు. ఈ క్లస్టర్స్ కి ఒక్కొక్క క్లస్టర్ కి ఒక ఇన్ఛార్జ్ కూడా ఇప్పటికే నియమించారు. సో ఈ క్లస్టర్స్ లో రథయాత్రలు చేయబోతున్నారు. ఇందులో ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి కావచ్చు, డికే అరుణ, బండి సంజయ్, ఈటెల రాజేంద్ర లాంటి ముఖ్య నాయకులంతా కూడా రథయాత్రలో పాల్గొనబోతున్నారు. సో తద్వారా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తుంది, ఎందుకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటు వేయాలి అనే అంశాన్ని కూడా ప్రజలకు వివరించబోతున్నారు. సో ఇప్పటికే అమిత్ షా కూడా ఈ నెల 28వ తేదీన కరీంనగర్ రాబోతున్నారు. అదేవిధంగా కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో 3 సమావేశాల్లో బీజేపీ అమిత్ షా గడపబోతున్నారు ఒకటే రోజు. సో ఆ తర్వాత ఆదిలాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒక సభను అడ్రస్ చేయబోతున్నట్టు సమాచారం. దానికి సంబంధించిన కసరత్తు కూడా తెలంగాణ బీజేపీ చేస్తుంది ఇప్పటికే. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఈ రథయాత్రలు కూడా శ్రీకారం చుట్టింది. మరొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ ఈ ఎలక్షన్ కి వెళ్ళబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉండదనేది బీజేపీ పదే చెప్తుంది. పోటీ అటు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని చూసి ఓటు వేయాలి, దేశం కోసం ఓటు వేయాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతాం. ఈ రథయాత్రలో ఏ అంశాలను వివరించబోతున్నారు బీజేపీ నాయకులు ప్రజలకు. అదేవిధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించి మరొక 2 రోజుల్లోనే రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. స్వయంగా మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి నాయకులు దేశవ్యాప్తంగా పర్యటన చేయబోతున్నారు. అందులో భాగంగా తెలంగాణలో కూడా కొంత అగ్రెసివ్ గానే వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా రాబోతున్నారు. మొత్తానికైతే తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తుంది.